అన్నా జ్యూస్ వద్దురా, బాధగా ఉంది. ఫస్ట్ టైం ఎవడో వచ్చి నన్ను కొడితే బాత్రూమ్ లో జారిపడ్డానని అబద్ధం చెప్పేలా చేశాడా ఇడియట్ యాదగిరిగాడు. అంటే మనిషిని పెట్టి నన్ను కొట్టించేంతగా ఎదిగిపోయాడ్రా వాడు. నాకా యాదగిరిగాడు కావాలి. రేయ్ ఎవడ్రా నువ్వు? ఎరా ఏ అన్న బతుకున్నాళ్ళే చూడడానికి వచ్చావా? అబ్బాయి లేదు సార్, నా బాడీ మీకు అప్పచెప్దామని వచ్చాను. సరెండర్ అయిపోతే శిక్ష తగ్గుద్ది కదా సార్. సార్ ఒక మాదిరిగా కొట్టమని చెప్పండి సార్. నేను భయపెట్టడానికి కొడతాను, భయపడేవాడిని కొట్టను. మీరు ఎలా ఫిక్స్ అయితే అలా చేయండి సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, ఆడెవడో ప్రమాణపూర్తిగా నాకు తెలియదు సార్. నిన్ను సపోర్ట్ చేస్తూ నీ ఏరియాలోనే కొట్టాడు కదరా, నీకు తెలియదంటే ఎలా నమ్మమంటావు? అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఎమ్మెల్యేలకు ఎలా తెలుస్తారు సార్? మరాడికి నువ్వెలా తెలుసురా? నేను చెప్పను సార్. చెప్పు. చెబితే మీరు కొడతారు సార్. చెప్పకపోతే చంపేస్తా. సార్ వాడు నా ఫ్యాన్ అంటే సార్. నీ ఫ్యానో ఏసీయో నాకు తెలీదు. నేను డిశ్చార్జ్ అయ్యేలోగా వాడి అడ్రస్ నాకు కావాలి, లేకపోతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? సార్ మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు సార్? ఇంకో 3 days లో. సార్ గిరి, యాదగిరి సార్, పెద్ద డాన్. నేను మీ ఫ్యాన్ సార్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఓకే థాంక్యూ. ఎక్కడికి రా? డోర్ వేసి వస్తాను సార్. వాసవి కింద చూసుకున్నాడు. రూపాయలు. ఎంతండి? 20 రూపాయలు అంట. అలా ఏరకండమ్మా, అన్ని తాజావే. అమ్మా అమ్మా అన్నీ అలా ఇచ్చేస్తే ఎవరు కొంటారమ్మా? ఏదెలా సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. బెండకాయ విరిచి చూడాలి, ములకాయ మెలిపెట్టి చూడాలి, సొరకాయ గిల్లి చూడాలి, కొబ్బరికాయ తట్టి చూడాలి. అందరూ ఇలా చేస్తే మేము కొట్టు మూసుకోవాలి. అన్నా పప్ప ఇటీ అన్న. అది ఇంకా పండలేదు బాబు. ఇవాళ కాయ కదా అని వదిలేస్తే పండు తినగలుగుతాం అన్న. ఇటీ అన్న. అన్నా రేపు కాబోయే పండే వాళ్ళ కాయ. ఇదే కాయ ఒక వారం ముందర ఒక పిందె, అంతకు ముందు ఒక పువ్వు, దానికి ముందు ఒక మొగ్గ, అంతకన్నా ముందు ఏం లేదు. సో 2 నెలల క్రితం ఏం లేనిది ఒక మొగ్గ అయ్యి, పువ్వు అయ్యి, పిందయ్యి, కాయ అయ్యి రేపు పండుపోతుంది. సో 2 నెలల క్రితం ఏం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఏం లేదనుకోవడం తప్పే కదన్నా? అవును బాబు. ఇవాళ ఏంటని కాదన్నా, రేపేంటని చూడాలి. క్యాబేజీ 10 రూపాయలకి ఇస్తావా? కాదమ్మా. తొందరగా ఇవ్వయ్యా. రాగు నా అసిస్టెంట్ బాడీ అలా ఉందంటే ఇంకా నా బాడీ ఎలా ఉంటుందో ఊహించుకోగలవా? సార్ మీ బాడీ స్ట్రాంగ్ సార్. సార్ నన్ను గుర్తుపట్టలేదా సార్? మేము జనీలేనా అనుష్కున్నారా గుర్తుపట్టడానికి? సార్ మహాదేవ్ను కొట్టి నన్ను కాపాడారు గిరి, యాదగిరి పెద్ద డాన్స్ సార్. మీరు నా ఫ్యాన్ అని కూడా చెప్పారు సార్. అయితే సార్ నాకు మీ అడ్రస్ కావాలి సార్. ఎందుకు? అంటే జనవరి 1కి, బర్త్డేకి, ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి వీటన్నిటికీ గ్రీటింగ్స్ పంపిద్దామని సార్. లవర్స్ డే మర్చిపోయింట్రా? పెయిన్ఫుల్ గా ఉండి మర్చిపోయాను సార్. అలర్స్ ఏమంటారా సార్? మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఇక్కడే సమాజ్ చేసినా పర్వాలేదు సార్. మీ అడ్రస్ నాకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సూపర్మ్యాన్, సూపర్మ్యాన్. హే విష్ణు, హ్యాపీ బర్త్డే. వన్ సెకండ్. నాకు గిఫ్ట్ వద్దు సూపర్మ్యాన్. మరి ఇంకేం కావాలి? అడిగారా? అడుగు. అడగరా, అడగరా, బర్త్డే గిఫ్ట్ నన్ను సూపర్మ్యాన్ చేసి సూపర్మ్యాన్. ప్రాబ్లం వచ్చినప్పుడు సూపర్ మ్యాన్ ఫార్ములాని సేవ్ చేసాడు. ఇలా బుక్ చేసావేంట్రా? ఏ
సూపర్ అవుతుందా సూపర్ మ్యాన్? నేను ఏదో మేనేజ్ చేయాలి. అవ్వచ్చు, కానీ దానికి చాలా కష్టపడాలరా. ఎంత కష్టమైన నేను సూపర్ మ్యాన్ అవ్వ అంతే. నేను సూపర్ మ్యాన్ అవుతా. నేను సూపర్ మ్యాన్ అవుతా. నేను సూపర్ మ్యాన్ అవుతా. నేను సూపర్ మ్యాన్ అవుతా. నువ్వు గర్ల్, నువ్వు సూపర్ మ్యాన్ ఎలా అవుతావు? అయితే సూపర్ మ్యాన్ అవుతా. వరల్డ్ లో ఇప్పటి వరకు సూపర్ మ్యాన్ లేదు తెలుసా? అయితే నేను వరల్డ్ లో ఫస్ట్ సూపర్ మ్యాన్. నేను సెకండ్, నేను థర్డ్. చెప్పు సూపర్ మ్యాన్, నువ్వు సూపర్ మ్యాన్ అవ్వేనా? అవ్వచ్చురా, కానీ దానికి అబద్ధాలు చెప్పకూడదే. నీకు పవర్ తగ్గిందని చెప్పిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పడం మానేసాంగా. అది వాడేసాను కదా. ఓకే, ఎవరికి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ అంతా ఒకేసారి చెప్పరా, ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే ఓకే. నువ్వా ఎక్కడికి? ఓయ్ అటు చూడు. ఎలాగుందిరా? ఏమలాగుంది? విష్ణువులో యూ మిస్ అయిన సూపర్ మ్యాన్. అవును, అది కావచ్చా సూపర్ మ్యాన్? సరిపదా లాగుదాం. రండిరా. ఏంటి సూపర్ మ్యాన్ అసమాని పావు గురించి మర్చిపోతావు. నువ్వు సూపర్ మ్యాన్ కదా, పక్కే కాల్ చేసేయ్. పైకా? ఇవి తీసుకో. మీ అపార్ట్మెంట్ లో సూపర్ మ్యానా? పోరా, సూపర్ మ్యాన్ అసలు ఇండియాలో లేడు. హే ఇస్ టెల్లింగ్ లైస్ యా. రేపు మార్నింగ్ టెర్రస్ కై వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఓకే చాలా కష్టపడి క్యాచ్ చేశాను సార్. పట్రండ్రా నా కొడుకుని. పదండ్రా. అరే కాళీ, ఏంది? ఏం లేదు, ఆఖరి చూపు చూద్దామని. మసాజ్ చెయ్యి. అలాగే. ఇక్కడ స్లోలీ 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 స్లోలీ. మిమ్మల్ని కొట్టినోడు అమాంతం మీ ముందుకు వచ్చి దూకితే మీరేం చేస్తారు సార్? ముందు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా, తర్వాత హాస్పిటల్లో రూమ్ బుక్ చేసి మినిమం 1 year లేవకుండా కొడతా. అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ బుక్ చేయండి సార్, వాడు వచ్చేస్తాడు సార్. ఏంటి వాడిని అప్పుడే తెచ్చేసారా? తేవటానికి వాడు మామూలు బ్యాచ్ కాదు సార్, ఆకాశంలో అలా ఎగురుకుంటూ వచ్చి దూకేస్తాడు సార్. ఏంట్రా వాగుతున్నావు? మసాజ్ చెయ్యి. నేను వాగటం కాదు సార్, ఓసారి అటు చూడండి. ఏంటి చూసు? ఖాళీ లేడు సార్, మీరు బయటికి పంపించారు కదా. ఆగరా, దమ్ముంటే దొరకరా. రే నీకు నిజంగా దమ్ముంటే దొరకరా, నీ సంగతి తెలుస్తాను. దొరకరా సార్. సార్ దొరకాడు.
ఏయ్, వాడు నీకు దొరకలేదు, నువ్వే వాడికి దొరికావు. ఏయ్, కాళీ, రేయ్, వాడు ఇక్కడికి వచ్చాడు రా. రండి. రండి సార్, రండి. ఏయ్, రండ్రా. పారిపోతున్నాడు. పరిగెట్టండి, పరిగెట్టండి. ఏయ్, ఎక్కడికి పోతావురా? రేయ్, రేయ్, రేయ్. ఏయ్, ఏయ్, పట్టుకోరా. అయ్యో ఏయ్, అటెళ్ళాడు, పట్టుకోండ్రా. అరే అన్నాడు జంప్ అయిపోయినా అన్నాడు. ఏయ్, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అడ్రస్ ఉందిగా. అనాది సెక్స్ డాక్టర్ అనా? ఉంచుకోండి సార్, ఎప్పటికైనా పనికి వస్తుంది.